కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రాత్మక కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు సర్కారు ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒక్కచోట నుంచే జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. అయితే ఇక్కడి నుంచే హెచ్ఎండీఏ కమిషనర్ అమరపాలి విధులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు సర్కారు ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒక్కచోట నుంచే జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేయగా, అధికారులు ఈ నెలాఖరు వరకు అందులో ఆఫీస్ నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల ఛాంబర్లు, కార్యకలాపాలు అమీర్పేట, నానక్రామ్‌గూడ, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్ ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి. వీటన్నింటినీ బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లోకి మార్చేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పైగా ప్యాలెస్‌లో ఉన్న భవనాలు, అక్కడ ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంతో పాటు ఐటీ, నెట్వర్కింగ్ సంబంధించిన ఉద్యోగులు అక్కడి భవనాల్లో ఉన్న వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. సుమారు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్ఎండీఏకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే చోటు నుంచే జరిగేలా చూడనున్నారు. ఈ భవనం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది కావడంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఆగస్టు నాటికి హెచ్ఎండీఏ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో హెచ్ఎండీఏ కమిషనర్ అమరపాలి అక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు. కేంద్రంలో ప్రత్యేక విధులు నిర్వహించిన అమరపాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రానికి వచ్చారు. దీంతో రేవంత్ సర్కార్ ఆమెను హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమించడంతో పాటు మూసీ డెవలప్‌మెంట్ బాధ్యతలు కూడా అప్పగించారు.